హాయ్ అండి, వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్. ఈరోజు న్యాచురల్ కలర్ ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కట్ట పాలకూరని తీసుకొని నీట్గా కడిగేసుకోవాలి. ఇప్పుడు చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఉప్పు, చిన్న అల్లం ముక్క వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ముందుగా రుబ్బి పెట్టుకున్న ఇడ్లీ పిండిని ఈరోజు వాడుకునేందుగా కొంచెం పిండిని ఒక గిన్నెలో వేసుకొని ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని కూడా వేసుకొని ఇది మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం ఇడ్లీ పిండికి వేసుకుంటే ఒకవేళ అది మిగిలిన తర్వాత రోజుకు బాగోదు కాబట్టి ఈ రోజుకు సరిపడా పిండిలో మాత్రమే పాలకూర కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చక్కగా ఇడ్లీ రేకుల్లో ఇడ్లీలా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 10 మినిట్స్లో ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద దించుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఇడ్లీలన్నీ ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. దీనికి కొబ్బరి చట్నీ అయితే సూపర్గా ఉంటుంది. పాలకూర తినని మారం చేసిన పిల్లలకి చక్కగా ఇలా ఇడ్లీల్లో చేసి పెట్టారంటే కలర్ఫుల్గానే ఉంటుంది, చాలా ఇష్టంగా కూడా తింటారు. దీని రుచి కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీ అయితే పాలకూర వేయడం వల్ల చక్కగా చాలా స్మూత్గా స్పాంజ్ లాగా నోట్లో పెట్టగానే కరిగిపోతుంది. ఈసారి ట్రై చేస్తారా మీరు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.